జనకి, ఓ జనకి, బయటికి రా. ఏంటక్క, ఏమైంది? ఏం లేదు కానీ ఎందుకు ముఖం అట్లా పెట్టుకున్నాను? ఏమైంది? ఏమైంది ఇంతలోపే? ఏం లేక మా అత్తగారు టీ అడిగారు, నేను టీ పెట్టించిన. నేను చక్కెరనే వేసిన. ఇట్లా పక్కకు మళ్ళీ ఇట్లా బయటకు వచ్చిన మళ్ళీ 5 నిమిషాలకు పోయి ఇచ్చిన. టీలో ఉప్పు ఉందని చెప్తుంది నాకు. అయ్యో, అవునా? ఉప్పు ఎట్లా వచ్చింది టీలకి? ఏమో అక్క, తెలియదు. మా ఆయన బయట సామాను ఉన్నాయి, లోపల ఎట్టు పాదోడ దగ్గర నేను చూస్తా అన్నాడు. ఇదంతే, నేను సామాన్ లోపల ఎట్టి మళ్ళీ టీ తీసుకొని పోయి ఇచ్చిన మా అత్తగారికి. ఇదంతే, ఉప్పు ఉందని చెప్తుంది. ఇంకా దానికోసం ఇప్పుడు అంత లొల్లైంది. అవునా? నువ్వు అందుకు ఇప్పుడు ఆ ముఖం అట్లా పెట్టుకున్నానా? నిజంగా నేనేం ఉప్పు వేయలేదక, చక్కెరనే వేసిన. అది ఉప్పు ఎట్లా వచ్చిందో తెలుసలేదు నాకు, అదే అర్థమైతలేదు. అప్పటి నుంచి అదే ఆలోచించుకుంటూనే ఉన్నా. మరి ఇంట్లోకి ఎవరైనా వచ్చేసిండ్రా ఏమి నువ్వు బయటకు వచ్చినప్పుడు? ఏమో ఒక తెలియదు. మా ఆయననే ఉన్నాడు అప్పటి వరకు. టీకానే చూస్తా ఉన్నా అని చెప్పిండు. ఒకవేళ మీ ఆయననే వేసింటే? మా ఆయన ఎందుకు అలా చేశాడక? వాళ్ళ అమ్మకే కదా టీ ఇచ్చేది. అది కరెక్టేలే. మళ్ళీ ఇంకెవరు వచ్చేసిరాబా? ఏమో నాకు అదే అర్థమైతలేదు. ఏంది సుబ్బా, ఎక్కడికేం చేస్తున్నాడే? అవును కదా, వాళ్ళు ఇల్లు ఆకున్నాకుంటుంది, అట్లకేం చూడాలి. ఇక్కడేం పని మీద వచ్చిండో ఏమో. ఏమో బాబాయ్, ఇక్కడికి వచ్చినావు? ఏం పని ఉంది ఏమి? ఏం లేదమ్మా, ఊరికనే వస్తే ఇక్కడ వేరే ఊరిపోతుండా, ఇంకెట్లానే సురేష్ గారిని కలిసి పోదామని వస్తే. అవునా? సురేష్ గారు లేడామా? లేడండి, ఆయన బయటికి వెళ్తా అన్నాడు. అవునా? నిన్న రాత్రి ఎవరో ఒక ఆడామతోటి మాట్లాడుతుండే రాత్రిపూట గాడ. అవునా? ఎవరామె? నువ్వు చూసినా? ఏమో రాత్రిపూట ముఖం అంత కనబడలేదు కానీ సురేష్ గారు ఉండి వేరే ఇంటికి ఎవరి ఇంటికి వచ్చిందంట, దారి తప్పింది, అదే అడుగుతుంది చెప్తున్నానే. నాకైతే ఏం అట్లా అనిపించలేదు. వాళ్ళు నేను పోయిన తర్వాత కూడా శాంక్షిప్ మాట్లాడుకుంటారు. అరే ఏమని చూన్నా బాబాయ్, నువ్వు అడిగేడుతుండే ఎవరామె ఏం కదా అని. నువ్వు మొత్తం అయిపోయిన తర్వాత వచ్చి చెప్తాడు. మన ఊరికి ఎవరు వస్తారు? వస్తే పొద్దుగాల పూట వస్తారు, రాత్రి పూట వస్తారా? అది కూడా కరెక్టేనమ్మా, నేను అంత పూట ఆలోచించకపోతే. ఎవరో రాత్రి పూట వెళ్ళా బయటకు వచ్చింది అనుకోటి. మంచిగా సురేష్ ఖాన్ వయసే ఉంటుంది ఆమె కూడా. ఏదో కోపం మీద అడుగుతుండ్రు మాట్లాడుతున్నట్టే ఉండే. నువ్వు పోకుండా ఆయన సాటుకుండే నడుతుండే వాళ్ళు ఏం మాట్లాడుకుంటుండ్రు. లేదమ్మా, నాకు రాత్రి లేట్ అయింది, ఆకలి అవుతుండే, మళ్ళీ మా ఇల్లు అక్కు నాకుంది, ఎట్లా అని పోతే. ఆయన ఎక్కువ ఎవరి దగ్గర మాట్లాడాడే? అసలు ఎవరు ఆడల్లో పరిచయమే లేదు ఆయనకు. ఎవరితోనో మాట్లాడుతుంటాడా? అవును, సురేష్ అయితే మంచోడే, ఎవరి దగ్గర పోకుండా ఎవరి దగ్గర ఓడు. ఆడోళ్ళ దగ్గరకి అయితే అసలే ఓడు. ఎవరబ్బా ఆమె? వాణి చదువుకోడు, కాలేజీలో ఎవరైనా దోస్తా ఏమి? ఇంకేముంటుందాక, కాలేజీలో దోస్తే ఉంటారు ఎవరొకరు. కాలేజీలో అన్నాక కారా? అదే ఉంటుంది, మాట్లాడిండేమో. అయినా కూడా రాత్రిపూట మాట్లాడతారా అంత సీరియస్గా? ఏమో అబ్బా, ఎంత దోస్త్ అయినా పగుల్లో ఇంటికి వచ్చానో మాట్లాడతారేమో కానీ రాత్రిపూట ఆడామేమో కూడా మాట్లాడుకుంటారా? అవును బాబాయ్, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఎవరు ఇంట్లో ఉన్నా కూడా ఇంటికి వచ్చి పగుల పూట కలిసిపోతారు. రాత్రిపూట కలిసిండ్రంటే ఏమో ఉంది, అడగాలేదు. అయినాక మనకెందుకే, మళ్ళీ వాళ్ళ అమ్మకి చెప్తే లేనిపోని ఇంతలోనే నా కొడుకు మీద మోపిండ్రా అని మనల్ని అంటది. పెద్ద లొల్లి చేస్తుంది మళ్ళా. ఎందుకు చెప్పు, గమ్ము ఉంటు నువ్వు, ఏమనకు. అవును, మళ్ళీ అది కూడా కరెక్టే. మళ్ళీ వాళ్ళ అమ్మకి తెలిసిందనుకో, మన నుంచి ఇంటికి నుంచి బయటకు గురించి లొల్లి పెడుతుంది. లేనిపోని కథ ఎందుకు మనకు? వీటికి మనకే మనసు పంచట్లు ఉన్నాయి, మళ్ళీ ఏమైనా చేసుకుంటారు. అవునమ్మా, మళ్ళీ వాళ్ళ అమ్మ చాలా గయ్యాలి. మళ్ళీ నా మీద కావాలి, ఈడొచ్చి మా ఇంట్లో లొల్లి పెట్టిపోయాను అన్నాను కదా. నేను పోతా, వీళ్ళకి కనవడం కూడా కనుంటాడు. ఎవరైనా అడిగితే మాకు వెళ్ళదని చెప్పి ఎవరు చెప్పిండ్రంటే నేను ఉండలేకొస్తుంది ఇక్కడ. అమ్మా, ఎవరైనా అడిగితే మాకు వెళ్ళదని చెప్పండి, ఎవరు చెప్పిండ్రు? జర పుణ్యం ఉంటుంది మీకు. మళ్ళీ పక్క కూడా రాను. సరేలే బాబాయ్, నువ్వేం ఎదుర్కోకపో, మాకు వెళ్ళదంటాం. ఎవరంటారక్క? మీకేమైనా తెలుసా? పెళ్లి కాకముందు ఎప్పుడన్నా వచ్చిండ్రు వాళ్ళు మా ఇంటికి? ఏమోనే, నాకు కూడా తెలియదు. ఎప్పుడైతే ఎవరు వీళ్ళ ఇంటికి వచ్చిందే లేదు, ఏ చుట్టాలు వచ్చిందే లేదు. వాళ్ళ అమ్మ చేసే పిసినార్తనానికి ఎవరు ఇంటికి కూడా రారు. ఇంకా మన ఆ పిల్ల ఎవరు ఇంతకి? సురేష్ ఎవరితోనో మాట్లాడుతుంటో ఏమో. నువ్వు జర మెల్లగా అడుగు ఇంట్లో ఎప్పుడన్నా మంచిగా ఉన్నప్పుడు. సరే అక్క, చూసి అడుగుతా ఈరోజు ఎప్పుడన్నా. సరేనే, పోతాము. చిన్న చిన్న దానికి నువ్వు ఎందుకంట బాధపడతావు? ఏం కదా, అవన్నీ అయితేనే ఉంటాయి. నాకు చేసుకోపో, పని ఏమైనా ఉంటాయి. సరేనక్క.